యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువాకు ఏలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథం ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. యెహోషువ జీవిత సాక్ష్యం ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం. యెహోషువ మీద దేవుని ప్రణాళిక ఒక ఆశ్చర్యకరమైన ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు జనులను వాగ్దాన దేశానికి నడిపించడానికి చెరలో ఉన్న తన జనులందరినీ కూడా కానాను దేశానికి నడిపించడానికి మొదటిగా ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? మోషే గారిని ఎన్నుకున్నాడు. మోషే గారి పైన అనేకమైనటువంటి ప్రణాళికలు దేవుడు ఎంచుకున్నాడు. కానీ మోషే, ఇదిగో మోషే, నేను నిన్ను నియమించాను, ఐగుప్తులో ఉన్న నీ జనులందరినీ, అనగా నా జనులందరినీ కూడా నీవు ఎక్కడికి తీసుకురావాలంట? కానాను దేశానికి నడిపించాలి. అయితే ఫరో ఎక్కడున్నాడు? ఇశ్రాయేలులందరినీ కూడా ఐగుప్తి అనే ఈజిప్ట్ దేశంలో వారిని బందీలుగా ఉంచి బానిసలుగా మార్చేశాడు. కనుక నీవు ఏం చేయాలి అని అంటే, ఆ ఇశ్రాయేలులందరినీ కూడా ఆ ఫరో బంధకాల్లో నుంచి బయటికి తీసుకురావాలి. ఫరో బంధకాల్లో నుంచి బయటికి తీసుకురావాలంటే నేను నిన్ను నియమించుకున్నాను, నేను నిన్ను నియమించి ఉన్నాను కనుక నువ్వు వెళ్ళాలి అని అంటే మోషే అంటాడు, అయ్యా నేను అసలే నత్తోడిని, నాకు నోటి మాంద్యం, నేను మాట్లాడలేను. ఫరోని చూస్తేనే నాకు వణుకు, ఫరోని చూస్తేనే నాకు భయం. ఆల్రెడీ నేను ఒక మర్డర్ చేసి వచ్చాను. ఇప్పుడు నన్ను గమనించి నన్ను పట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నన్ను శిక్షిస్తారే కానీ నన్ను ఏమాత్రం కూడా స్వాగతించరు. దేవుడు అంటాడు, నువ్వేమి భయపడవసరం లేదు, నేను నీకు తోడుగున్నా, నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వస్తా, నీ ముందు నేనుంటా, నీ ప్రక్కన నేనుంటా, నిన్ను ఆవరించి నేనుంటా అని మోషేని దేవుడు ప్రోత్సహించి పంపించాడు. కానీ మోషే అంటాడు, అయ్యా నాకు భయం కలుగుతుంది అంట. ఇలాగ 7 సార్లు 7 మార్లు 7 సాకులు చెప్పి ఏమైపోయాడంట? ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి నా వల్ల కాదు అని చెప్పాడు. అందుకే నేను ఇక్కడే ఉంటా ప్రభా, ఇక్కడే ఉంటా, వాళ్ళందరినీ కూడా నడిపించే అంత జ్ఞానం, బలం, సామర్థ్యం, వాక్చాతుర్యం ఏమీ నాకు లేవు అని దేవాతి దేవుడు ప్రోత్సహిస్తున్నా కూడా ఏమైపోతున్నాడంట? సాకులు చెప్పి పక్కకి వెళ్ళి అంటున్నాడు. దేవాతి దేవుడే ప్రోత్సహిస్తూ, నీ భుజాన్ని నేను తడుతున్నాను, నీవు సాధారణమైన వ్యక్తివి కాదు, సూపర్ న్యాచురల్ పవర్తో నేను నిన్ను నింపబోతున్నా అని అంటే మోషే అంటాడు, ఐ కాంట్, నేను చేయలేను ప్రభు అంటాడు. సరే, ఎట్టకేలకు దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆ వ్యక్తిని ఆషామాషిగా వదిలిపెట్టడండి. దేవుడు ఎవరినైనా చూస్ చేసుకుంటే, దేవుడు ఎవరినైనా ఆయన సేవకు నియమిస్తే అంత సాధారణంగా వారిని విడిచిపెట్టడు. దానికి ఎగ్జాంపుల్ నేనే. దేవుని సేవ చేయాలి అని నా తల్లిదండ్రులు ప్రారంభంలోనే, ఇదిగో ఇతడు ఈ పసిబాలుడు ఖచ్చితంగా మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పారంట డాక్టర్ గారు నా విషయంలో. అయితే తల్లిదండ్రులు, అమ్మా నాన్న ఇద్దరూ కూడా బాగా భయంతో, వేదనతో, దుఃఖంతో నింపబడిన సందర్భంలో ఒక తీర్మానం చేసుకున్నారు. ఏంటంటే, ఈ కుమారుడు కనుక బ్రతికితే నీ పరిచర్యకి ఇచ్చేస్తాం ప్రభు అన్నారు. అలాంటి సందర్భంలో పేరుకు దేవుడు దాన్ని అంగీకరించి దాన్ని ఉన్నతమైన ప్రణాళికలు వేసుకొని దేవుడు నడిపించాలని ఆయన బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత వయసు పెరిగే కొలది ఏమైపోతున్నాం అంటే, సేవ మీద కాలేజ్ డేస్కి వచ్చేసరికి, స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్కి రాగానే ఏమైపోయిందంట? సేవ పరిచర్య విధానం, నాన్నగారు ఎదుర్కొంటున్న పరిస్థితులు, సేవలో నష్టాలు, కష్టాలు,
ఆకలి, తిండి లేని పరిస్థితులు, గంజినీటికి కూడా ఏడ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసి ఏమనిపించిందంటే అసలు సేవ అంటే ధనం ఉంటేనే సేవ చేయాలి, లేకపోతే చేయకూడదు. నేను నిశ్చయించుకున్న ఏంటంటే ఈ కష్టం, ఈ నష్టం నేను భరించకూడదు, నా తర్వాత నా బిడ్డలు భరించకూడదు, ఈ భయంకరమైనటువంటి లోభత్వం నన్ను ఏలుబడి చేయకూడదు. కాబట్టి నేనేం చేయాలంటే ఉద్యోగం చేయాలి. కనుక కష్టపడ్డాను. కాలేజ్ డేస్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్లో జాబ్ చేసిన దినాలు ఉన్నాయి. అలాగే అనేక ప్రాంతాల్లో జాబ్ చేసాం, రకరకాల ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాను. కానీ వెళ్ళిన ప్రతి చోటల్లా దేవుడు చిన్న ఉద్యోగమైనప్పటికీ తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ఉద్యోగంలోనే ప్రారంభం, కానీ అంచెలంచెలుగా దేవుడు వేగంగా తీసుకువెళ్ళి ఉన్న వారందరినీ ప్రక్కన పెట్టి నా దేవుడు ఒక స్పెషలైజేషన్తో నన్ను నింపాడు. గొప్ప హోటల్స్లో బస చేయడాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం. 7 స్టార్ హోటల్స్లో దేవుడు నన్ను నడిపించాడు. ఉన్నతమైనటువంటి ఉద్దేశాల గుండా దేవుడు నా పక్షాన కలిగి ఉంటే నేనేమో ఇక ఉద్యోగమే నా జీవితం, వ్యాపారమే ఒక భవిష్యత్తు అనుకొని బ్రతికిన దినాలు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఇక నీవు ఉద్యోగాన్ని మానేసేయి. ఇంతవరకు ఉద్యోగాల్లో హెచ్చించింది నేనే, ఇక నుంచి ఉద్యోగం మానేసే దేవుని పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య చేస్తే ఒకసారి తల్లిదండ్రుల పరిచర్యను చూసినప్పుడు, వారు ఎదుర్కొంటున్న బాధలన్నీ చూసినప్పుడు భయంకరమైనవి. ఇప్పుడు కాదులే తర్వాత అని కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతుంటే నేనేం చేసేవాడిని అంటే దాటుకొని ఉద్యోగానికి వెళ్ళిపోయాను. మీకు ఇంకో విషయం చెప్పనా, విజయవాడలో ఒక చిన్న పరిచర్య ప్రారంభిస్తే నాన్నగారు ఆదివారం ఒక చిన్న గృహాన్ని అద్దెకి తీసుకుని దాంట్లో ఆరాధన నడిపిస్తూ ఉంటే అనేక మంది వచ్చి అక్కడ ఆరాధనలో కూడుకునేవాళ్ళు. కానీ ఆదివారం ఒకవేళ నేను ఆగిపోతే నాకు శాలరీ రాదు కదా, ఇంకా ఎక్కువ టైం చేయొచ్చు కదా అని ఏం చేసేవాడిని అంటే ఆదివారం ఆరాధన ఆపేసి సైలెంట్గా డోర్ కూడా సౌండ్ చేయకుండా అందరూ ఆరాధనలో జరిగితే నేను బయటికి వెళ్ళిపోయి ఆరాధనని దాటి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి ఉద్యోగంలో నా సమయాన్ని వెచ్చించేవాడిని. ఇలాగా అనేక మార్లు చేస్తూ ఉన్నప్పుడు సాకులు చెప్తున్నా, ఇప్పుడు కాదులే తర్వాత, వ్యాపారమే, ఉద్యోగమే, ధనమే ముఖ్యం, ప్రాముఖ్యం లోకంలో అనుకొని బ్రతికిన దినాలు ఉన్నాయి. అయితే దేవుడు అనేక మార్లు గర్దించాడు. ఒక వాక్యం కనబడుతుంది, ఎన్నిసార్లు గర్దించినా లోబడిన వాడు హఠాత్తుగా కొనిపోబడతాడంట. అనేక మార్లు గర్దించినప్పుడు నేను దాన్ని ఎలా దాటుకుంటూ వచ్చానో, అయితే దేవాతి దేవుడు ఒక దినాన నిశ్చయంగా నీవు నా పరిచర్య చేయాలి అని స్పష్టతను నాకు ఇచ్చాడు దేవుడు. ఇక అనిపించింది అనేక ప్రమాదాలు దాటుకుంటూ వచ్చినాయి. అనేక ప్రమాదాలు ఒకటి తర్వాత ఒకటి. ఈ సాక్ష్యం చెప్పాలంటే చాలా పెద్దది. ఒకరోజు కంకిపాడు దగ్గర, ఉయ్యూరు కంకిపాడు మధ్యలో భీమవరానికి ఒక బైక్ మీద నేను ప్రయాణం మొదలుపెట్టా, ఉద్యోగ నిమిత్తమే. భీమవరానికి ప్రయాణం మొదలు పెడితే సుమారుగా నేను వెళ్తున్న వేగం ఎంత అంటే 90 స్పీడ్లో నేను సుమారుగా ఆ వేగంతో వెళ్తా ఉన్నా. అప్పటికి నాకు వివాహం కాలేదు. 90 స్పీడ్లో వెళ్తా ఉండగా ఎప్పుడైతే ఈ ప్రియా పచ్చళ్ళ ఫ్యాక్టరీ దాటితేమో అక్కడ చాలా పెద్ద రోడ్స్, అవన్నీ కూడా వేగంగా వెళ్ళే వాహనాలు. నేను కూడా వేగంగానే నడుపుతా ఉన్నా. అకస్మాత్తుగా ఒక డివైడర్ వచ్చింది. డివైడర్ నుంచి ఏమైందంట, ఒక బైక్ అడ్డంగా అకస్మాత్తుగా వచ్చేసాడు. 90 స్పీడ్లో ఉన్న నేను ఆపటం కష్టం. అతడు రాడు అనుకున్న సమయంలో ఏదో ఒక దుష్టుడిలాగా అడ్డంగా వచ్చేసి నిలబడిపోయాడు. డాష్ ఇవ్వటం సుమారుగా ఇక్కడ నుంచి 30-40 అడుగులు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. తలంతా తిరిగిపోయింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక అయిపోయింది నా పరిస్థితి అనుకున్నా. నా హెల్మెట్లో నుంచి నేను ఈడ్చుకుంటా వెళ్ళిపోవడం కనపడుతుంది నాకు. వేగంగా వెళ్ళిపోయి ఒక ఫుడ్ డివైడర్ని గుద్దుకుంటే హెల్మెట్ కొన్న గ్లాసులు ఇవన్నీ పగిలిపోయింది. కాసేపు కళ్ళు తిరిగిపోయినాయి, ఏం అర్థం కాల. ఇక అయిపోయింది, మొత్తం రక్తం కారుతుందేమో, నాకేం అర్థం కావట్లేదు. నిలబడిపోయాను. ఇటువైపు వాహనాలు, అటువైపు వాహనాలు వేగంగా వెళ్ళిపోతున్నాయి. గబాల్లో లేచి నిలబడ్డాను. నిలబడిన తర్వాత ఈ నిలబడ్డాళ్ళే అనుకుని అందరూ వెళ్ళిపోయారు. ఈ రోడ్డు దాటడానికి ఎంత కష్టపడ్డానంటే
ఒక 10 అడుగులు దూరంలో ఉన్న ఈ రోడ్డును దాటి అవతలకి వెళ్ళాలి, మధ్యలో నేను ఉన్నాను. ఎవరు సహకరించే వాళ్ళు లేరు. కనీసం అరగంట సేపు ఆ మధ్యలో నిలబడిపోయి ఉన్నా. ఆ కళ్ళు తిరగడం, మరి ఏదో లోపల ఇంజ్యూర్ అయిపోయింది అని అనుకున్నా. ఎట్టకేలకు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రోడ్డు ఒక 6 ఫీట్ 7 ఫీట్ ఉన్న రోడ్డు దాటడానికి అరగంట పట్టింది. ఆ సమయంలో బాధపడుతున్నా, వేదన పడుతున్నా, ఏంటి ప్రభు ఇలా జరిగిపోయింది అని అనుకుంటే, ఎందుకో తెలియదండి, ఆ సమయంలో దుఃఖం వచ్చేసింది, బాధ వచ్చేసింది. ఆ సమయంలో నాకు మామయ్య అనబడినటువంటి చిన్ని దిలీప్ కుమార్ అనబడినటువంటి మామయ్య, అసలు ఆయనకి సంబంధం లేదు అటు రావడానికి. ఎందుకు వచ్చాడో తెలియదు. ఎక్కడ ఇటు తెనాలి అవతల వైపు ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ స్పాట్లో గుండా వెళ్తూ ఉంటుంటే సడన్గా చూసి, జెస్సీ ఏంటి ఇక్కడ ఉన్నావు అన్నాను. ఇలా సడన్గా డాష్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ చూసి ఏంటయ్యా ఇలా ఉన్నావు అంటే, ఇలా యాక్సిడెంట్ అయింది. వెంటనే నాకు సోడా ఒకటి కొనిచ్చి, వెంటనే టాబ్లెట్స్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చి పరామర్శించినప్పుడు నిజంగా దేవుని తోతలాగా సహాయం అందించబడింది. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇక నాకు అనిపించింది, ఎన్నో మార్లు దేవుడు గద్దించాడు, అయినా సరే నేను లక్ష్య పెట్టట్లేదు. చెప్పాలంటే విలాసవంతమైనటువంటి కార్లలో, విలాసవంతమైనటువంటి హోటల్స్లో స్టే చేసేవాడిని. BMW కార్ అంటే సుమారుగా 50 లక్షల పైబడే ఆ కారులో మా బాస్ నన్ను ఎక్కించుకుంటూ తీసుకెళ్ళేవాడు. హైదరాబాదు హోటల్స్లో ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో ఉండగా నన్ను దేవుడు అనేక రకాలైన శోధనలను గుండా నడిపిస్తూ, కాపాడుతూ పరిచర్య చేయాలన్నాడు. అప్పుడు డిసైడ్ అయ్యా, ఉద్యోగమా పరిచర్య అని డిసైడ్ అయినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసి పరిచర్యలోనికి నడిపించడం మొదలుపెట్టాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఉద్యోగాలు వదిలేసాం, వ్యాపారాలు వదిలేసాం, అన్నిటిని వదిలేసాను. ఇప్పుడు దేవుని పరిచర్యలో నడిపించబడుతున్నాను. అలాగే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మోషే జీవితంలో కూడా ఇదే జరిగింది. ప్రోత్సాహాన్ని దేవుడు అందిస్తూ ఉంటే మోషే అంటున్నాడు, ప్రభువా నేను చేయలేను ప్రభువా అంటున్నాడు. ప్రోత్సాహకరాన్ని దేవుడు అందిస్తున్నాడు. నిన్ను నాయకుడిగా చేస్తాను, అనేక జనులకు నిన్ను నాయకుడిగా చేస్తానంటే మోషే అంటున్నాడు, నేను నత్తివాడినయ్యా, నేను అదయ్యా, నేను ఇదయ్యా అని సాకులు చెప్తున్నాడు. అందుకనే దేవుడు మోషేని ఎలాగోలా ఆయన నడిపించుకున్న తర్వాత, ఇశ్రాయేలు జనులను నడిపించడం మొదలుపెట్టిన తర్వాత, దేవునికి అతనికి మధ్య ఒక చిన్న సంబంధం దూరం అయిపోయింది. ఏంటయా అంటే, నీవు బండతో మాట్లాడు అని అన్నప్పుడు అతడు ఏమన్నాడు తెలుసా? బండను కొట్టాడు. ప్రోత్సాహాన్ని అందించి నడిపించాడు. నడిపించినప్పుడు ఆయన కట్టడలు గుండా నడిపించబడాలి ప్రతిదీ కూడా. కానీ బండతో మాట్లాడమంటే బండను కొట్టినందుకు అక్కడ దేవుని యందు అపనమ్మకం ఉంచాడు. అపనమ్మకం ఉంచాడు. దేవుడు లోకంలో నుంచి వేరు చేసి నాయకుడిగా చేసి గొప్ప తలాంతులు అభిషేకాన్ని ఇచ్చిన తర్వాత ఇక ప్రతిదీ కూడా ఆయన మీద ఆధారపడి నడిపించబడాలి, ఆయన చెప్పిందే చేయాలి. కాకపోతే ఇక్కడ మోషే చేసింది ఏంటో తెలుసా? ఎంతవరకు ఎర్ర సముద్రాన్ని ఈ కర్రతోనే పాయలు చేసాం, నైలు నదిని ఈ కర్రతోనే రక్తంగా మార్చాం, ఈ కర్రతోనే అనేకమైన కార్యాలు జరిగినాయి, ఇప్పుడు పలకడం ఏంటి కొత్తగా అని చెప్పి ఏం చేశాడంటే ఆ కర్రతో బండను కొట్టడం మొదలుపెట్టాడు. దేవునికి అవమానం కలగకూడదు కాబట్టి, దేవుడు జనులందరూ ఎదుట కార్యం జరిగించకపోతే దేవుని నామం మోషే అవమానపరచబడతారు కాబట్టి దేవుడు కార్యాన్ని చేశాడు. కొట్టిన తర్వాత కూడా కార్యం చేశాడు. కార్యం చేసిన తర్వాత జనులు అనేక మంది ఆ నీటిని తాగి యెహోవాను మహిమపరిచారు. కానీ ఈ ఒక్క అవిధేయత వలన మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? మోషేకి ఇచ్చిన శాపం ఏంటో తెలుసా? మోషే ఒకసారి గుడారంలోకి రండి, మీతో మాట్లాడాలన్నాడు. ఏంటయ్యా, ఏంటి ప్రభువా పిలిచావంటే, నేను మీకేం చెప్పాను? బండతో మాట్లాడమని చెప్పాను. కానీ మీరేం చేశారు? బండను కొట్టారు. ఇశ్రాయేలీయుల ఎదుట నేను కార్యం చేయాలని ఉద్దేశిస్తే, నీవు కర్రతో కొట్టినప్పుడు కార్యం చేశాను, మాట్లాడినా కూడా కార్యం చేస్తాను కదా. నీవు అపనమ్మకం ఉంచితివి గనుక ఇక మీదట నీకు కానాను దేశంలో అడుగుపెట్టే భాగ్యం నీకు లేదు. అహరోను, మీ ఇద్దరికి కూడా కానాను దేశంలో అడుగుపెట్టే భాగ్యం లేదు. శాపం.
మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు, మోషేని దేవుడు అభిషేకించాడు, అగ్నిలో గుండా మాట్లాడాడు, అనేకమైన కార్యాలు మోషే చూశాడు. కానీ మోషే పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఒక అపనమ్మకం వలన ఇశ్రాయేలు దేశంలో అడుగు పెట్టవలసిన తాను ఇప్పుడు మధ్యలోనే తన ప్రయాణం ముగించాల్సి వచ్చింది. చతికిలు పడిపోయింది. అలాంటి సందర్భంలో ఇశ్రాయేలు జనులందరికీ దారి తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. లక్షలాది మంది జనం. మనం తిన్నగా మన కుటుంబాన్ని నడిపించలేం, మనం తిన్నగా ఇద్దరు పిల్లల్ని కాపలా కాయలేం. కానీ లక్షలాది మంది జనాలను ఎలా నడిపించాలో అర్థం కావట్లేదు ఈ యెహోషువకి. ఈ యెహోషువ పరిస్థితి ఎలాగుందంటే, మోషే గారు చెబితే చేసాం, మోషే గారు ఏది చెప్తే అది చేసాం, మోషే గారు కూర్చోమంటే కూర్చున్నాం, మోషే గారు లెగమంటే లెగిసాం. ఏదైనప్పటికీ మోషే గారే మాకు దిక్సూచిగా మారాడు అని ఈ మోషే మీద ఆధారపడిపోయాడు యెహోషువ. ఈ యెహోషువ మోషే మీద ఆధారపడిపోయి మోషే మరణించాడు, దేవుడు అతన్ని తీసివేశాడు. అయితే ఈ ప్రక్కనే ఉన్న ద్వితీయోపదేశకాండం 34వ వచనంలో చివరిలో కనబడుతుంది, ఈ మోషేని దేవుడు తీసివేశాడు, మరణపాత్రుడైపోయాడు. అందుకని ఈ యెహోషువ ఏం చేస్తాడంట, మోషేను బట్టి 30 దినాలు కూడా కూర్చొని ఏడుస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, విచారపడుతూ ప్రయాణాన్ని ఆపేసిన వారిగా కనపడుతున్నారు. ఇతనికి దిక్సూచిగా ఎవరున్నారు అని అంటే మోషేనే ఉన్నాడని వీరి అభిప్రాయం. వారి ప్రయాణం ముందుకు కొనసాగాలంటే ఎవరు దిక్సూచిగా ఉన్నారు అని అంటే మాకు మోషే గారే, ఇక ఎవరు లేరు, మా కొండ మా కోట అంతా కూడా ఈ వ్యక్తే అని ఇశ్రాయేలు జనులతో పాటు యెహోషువ కూడా అలాగే ఉండిపోయాడు. ఈరోజు ఒక మాట చెప్తా వినండి. మోషే స్థానంలో మన జీవితాల్లో కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఇతడే నా జీవితం, ఇతడే నా దిక్సూచి, ఈమె నా దిక్సూచి, ఈమె నా ప్రాణం, ఈవిడుంటేనే నా జీవితంలో ప్రయాణం ముందుకు కొనసాగుతుంది, ఈవిడ లేకపోతే నా ప్రయాణం ముందుకు కొనసాగదు అని చతికిలు పడిపోయిన పరిస్థితులు కొన్ని ఉంటాయి మన జీవితంలో. చతికిల పడిపోయిన పరిస్థితులు, అక్కడితోనే జీవితం చాలు, అక్కడితోనే జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది అని అనేక మంది ఆగిపోతారు. వారి జీవిత ప్రయాణాన్ని ముగించేద్దాం అనుకుంటారు కొంతమంది. మన ఈ మధ్యకాలంలో ఒక 2 రోజుల క్రితమే అనుకుంటా హైదరాబాద్ ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్లో కనపడ్డారు ఒక తల్లి, 2 బిడ్డలు. చూడడానికి మంచిగా ఒక ధనవంతుల్లాగే కనపడుతున్నారు. కానీ మరి వారికి ఏ బాధ వచ్చిందో, ఏ కష్టం వచ్చిందో, నష్టం వచ్చిందో తెలియదు. ధనవంతుల్లాగా ఉన్నారు, చదువుకున్న వారిలాగా ఉన్నారు. వారు వెళ్ళిపోయి అకస్మాత్తుగా రైలు క్రింద పడిపోయి 2 బిడ్డలు, తల్లి, 3 చనిపోయారు. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మన జీవితంలో ఎవరో ఒకరి వలన మన ప్రయాణం ఆగిపోతుంది. ఎవరో ఒకరి వలన మన కుటుంబాల్లో అయి ఉండొచ్చు, రక్త సంబంధికులు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు, ఆత్మీయులు అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు. వారి వలన మన కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చతికిల పడిపోయిన పరిస్థితులుగా మారిపోతాయి. నా జీవితం అయిపోయిందండి, నీకేమి లేదు, నా జీవితం అంతా కూడా ఇదే నా బ్రతుకు ఇంకా అని ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉన్నట్లుగా ఆగిపోతుంది. ఈ యెహోషువ ఉద్దేశం, ఇశ్రాయేళ్ల ఉద్దేశం, మా దిక్సూచి మోషే అని అనుకున్నారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మీ అందరికీ దిక్సూచి మోషే కాదు, మోషేని ఎన్నుకొని నడిపించిన నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబ ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో, నీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో నీవు అనుకున్నటువంటి వ్యక్తి కాదు నీ ప్రయాణాన్ని ముందుకు నడిపించేది. నీ కుటుంబాన్ని ముందుకు నడిపించేది నువ్వు అనుకున్న వ్యక్తి కాదు. వ్యక్తుల మీద నీవు ఆధారపడకూడదు. కానీ ఆ వ్యక్తిని ఏర్పరచువాడు దేవుడైన యెహోవా మీద మన ఆధారం, ఆయన మీదే మన ఆధారం ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? యెహోషువని లేవనెత్తినట్టుగా మరొక మార్గాన్ని నీ ఎదుట లేవనెత్తుతాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యెహోషువ అనుకుంటున్నాడు మా దిక్సూచి మోషే గారే. ఇశ్రాయేలు అనుకుంటున్నారు మా దిక్సూచి మోషే గారే.
ఈరోజు అనేక మంది అనుకుంటున్నారు మా దిక్సూచి ఈవిడే, మా దిక్సూచి ఈమె. ఇప్పుడు ఈవిడే మమ్మల్ని వదిలిపెట్టేస్తే, ఈయనే మమ్మల్ని వదిలిపెట్టేస్తే నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని అనుకున్న వారు అనేక మంది ఈరోజు ఉన్నారు. అయితే నా దేవుడు ఎవరినై ఉద్దేశించి మాట్లాడుతున్నారో తెలియదు, కానీ మోషేని నియమించినట్లుగా దేవుడు మరొక మోషేగా, మరొక యెహోషువగా నా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఇక పడిపోయింది చాలు, కూర్చున్నది చాలు, చతికిలబడింది చాలు. దేవుని ఉద్దేశం ఏంటంటే నీ ఆధ్యాత్మిక స్థితి, నీ ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితం, నీ విశ్వాసం, నీ ప్రయాణం ఆగిపోకూడదు, అది కొనసాగాలి. యెహోషువ పైన కలిగి ఉన్న ఉద్దేశం ఇదే. మోషే మీద కలిగిన ఉద్దేశం ఏంటంటే ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు దేవుడు, కానీ మోషే చిన్న అవిధేయత వలన ఆ ప్రణాళిక అంతా కూడా ఏమైపోయిందంట, అర్ధాంతరంగా ముగిసిపోయింది, అర్ధాంతరంగా ఆగిపోయింది. కానీ నమ్మకస్తుడైనటువంటి యెహోషువ పైన దేవుని నేత్రాలు పడ్డాయి. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తుడైన మోషే ఏది చెబితే అది చేసి దేవుని యందు విశ్వాసం కలిగిన ఈ యెహోషువ మీద దేవుని కన్నులు పడ్డాయి. దేవుని నేత్రాలు యెహోషువని చూశాయి. యెహోషువని చూసి అంటున్నారు కదా, 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఒక ప్రోత్సాహకరమైన మాట. యెహోషువ, ఎంతకాలం ఏడుస్తావయ్యా? ఎప్పటికీ 30 రోజులు అయిపోయింది. నా సేవకుడిని నేను తీసేసుకున్నాను. ఇక మోషేనే మీ జీవితం కాదు, మోషేనే మీ మార్గం కాదు, మోషేనే మీ దిక్సూచి కాదు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావు కదా, ఈ మోషేనే నీ జీవితం అనుకుంటున్నావా? నో. మిమ్మల్ని కానాను దేశానికి నడిపించడానికి నేను ఒక నాయకుడిని, మరొక నాయకుడిని ఎన్నుకోబోతున్నా. ఆ నాయకుడు ఎవరో కాదు, యెహోషువ నువ్వే అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం విషయంలో ఆగిపోయిన ఈ ప్రయాణం కొనసాగించబడ్డానికి దేవుడు ఒకరిని ఎన్నుకుంటున్నాడు. ఆ ఒకరు ఎవరో కాదు, అది నీవే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరో కాదు, నీవే యెహోషువగా మారాలి. ఈ ఉదయకాల సమయంలో ఎవరిని ఉద్దేశించి ఆ దేవుడు బయలుపరుస్తున్నాడో తెలియదు, కానీ దేవాతి దేవుడు అంటున్నాడు కదా, నీవే మరొక యెహోషువగా మారుదువుగాక. యెహోషువతో అంటున్నటువంటి మాట, యెహోషువ, నా సేవకుడైన మోషే ఇక మీదట లేడు, కానీ నా దాసుడు నా యొద్దకు వచ్చేస్తాడులే, కానీ ఇక ఇశ్రాయేలులను నీవే నడిపించాలి. ఈ లక్షలాది మంది జనులను నీవే నడిపించాలి. ఇంకో మాట చెప్పనా, మోషే మీద ఏ ప్రణాళికలు కలిగి ఉన్నానో, మోషే మీద ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నానో, మోషే మీద ఎలాంటి అభిషేకం కలిగి ఉందో, ఇప్పుడు అవన్నీ కూడా నీ మీదకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప భాగ్యం యెహోషువకి ఇచ్చాడు చూడండి. ప్రారంభంలో మోషేని దేవుడు ప్రోత్సహిస్తుంటే, అయ్యా ఇశ్రాయేలుని నడిపించలేనయ్యా, నాకు నోటి మాంద్యం కలదు, నా పరిస్థితి వేరు, నేను ఇది అని ప్రోత్సాహాన్ని దేవుడు అందిస్తుంటే 7 సార్లు సాకులు చెప్పి పక్క తప్పుకున్నాడు. కానీ యెహోషువ మాత్రం ఒక్కసారే ఏమన్నాడు తెలుసా? ఇదిగో మోషేకి తోడై ఉన్నట్టుగా నేను నీకు కూడా తోడై ఉంటా, రైజ్ అప్ అండ్ వాక్ అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. మోషే ఏమో 7 సార్లు సాకులు చెప్పాడు, కానీ యెహోషువ మాత్రం ఒక్క సాకు కూడా చెప్పకుండా తన నడుము కట్టుకున్నాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. మోషే కన్నా అద్భుతమైన క్వాలిటీస్ యెహోషువలో ఉన్నాయి. మోషేకి 7 సార్లు ప్రోత్సహించాల్సి వచ్చింది, కానీ యెహోషువకి ఒకే ఒకసారి. నేను అంటాను, ఈ వాక్యం ద్వారా దేవుడు అనేక మార్లు గతంలో మిమ్మల్ని ప్రోత్సహించి ఉండొచ్చు, భుజం తట్టు ఉండొచ్చు, నేను నీకు తోడుగున్నా భయపడకని ఉండొచ్చు, లేకపోతే నీకు సహాయం చేయవాడిని నేనే ధైర్యంగా ఉన్నా అని ఉండొచ్చు. అనేక మార్లు మీరు పక్కకు దోచేసి, నా జీవితం ఇక బాగుపడదులే ప్రభువా, నువ్వు అట్టాగా అంటావులే ప్రభువా, నువ్వు ఎలాగే చెబుతావులే ప్రభువా, నా కుటుంబం కట్టబడదులే ప్రభువా అని చెప్తావేమో. యెహోషువను ఒకసారి జ్ఞాపకం చేసుకో.
దేవుడు మోషేని 7 సార్లు ప్రోత్సహించిన సాకులు చెప్పాడు. కానీ యెహోషువ మాత్రం రైజ్ అప్ అండ్ వాక్ అని అనగానే యెహోషువ నడుం కట్టుకున్నాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. ఎంత గొప్ప భాగ్యం చూడండి. దేవునికి పని చేసేవారంటే ఇష్టం అండి. దేవునికి లోబడేవారంటే దేవునికి ఇష్టం. దేవుని మాట మీద ఆనుకొని నడిపించబడేవారంటే దేవునికి ఇష్టం. దేవుని ఆజ్ఞలకు కట్టడి కలిగి నియమ నిబంధనలు కలిగి నడిపించబడేవారంటే దేవునికి ఇష్టం. ఒక అన్యుడు దేవుని తెలుసుకొని మారినప్పుడు ఒక అన్యుడు నాతో ఇలా చెప్తున్నాడు, ఏమండి నేను ఈ వ్యాపారంలోకి దిగాలా వద్దా అని ప్రభు సన్నిధిలో 1 కాదండి 2 కాదండి అనేక సార్లు 1కి 20 సార్లు ప్రార్థన చేసి దిగుతానండి. ఎందుకు? ఆయన చెబుతాడేమోనని. ఆయన చెబితే ఆ వ్యాపారం దీవించబడిద్దని. నేను ఏదన్నా పని ప్రారంభించాలంటే 1కి 100 సార్లు దేవుని అడుగుతానండి. అడిగినప్పుడు దేవుడు చెబితే ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ పనిలో దిగుతానండి. ఎందుకు? దేవుడు చెబుతాడని. దేవుని ఆలోచన ప్రకారం, దేవుని మాట ప్రకారం నడిపించబడిన ప్రతి ఒక్కరి జీవితం కూడా విజయకరమైన జయ జీవితాన్ని అనుభవిస్తారండి. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, బహుబలంగా పరిచర్య చేసినటువంటి జాషువా డానియల్ గారు ఎల్ఈఎఫ్ ఫెలోషిప్ని నడిపిస్తున్నారు. ఆయన జీవిత సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన చదువుకోవాలన్నా, ఈ కోర్సు నేను చేయాలనుకుంటున్నాను ప్రభువా అని అన్నా కూడా ఆయన సెలవిస్తేనే, నువ్వు జవాబు ఇస్తేనే నేను ఆ కోర్సు నేను చేస్తా. నువ్వు జవాబు ఇస్తేనే ఆ కోర్సు నేను చేస్తాను, లేదంటే ఆగిపోయి నువ్వేది చెప్తే అది చేస్తాను. ఈ జాషువా డానియల్ అయ్య గారికి ఏమో చదువును చదవాలని ఎంతో ఆశ అంట. ఎంత ఆశ ఉన్నా కూడా ఆయన ఏమంటాడంటే, నాకు ఆశ అయితే ఉంది కానీ నువ్వైతే నాకు ఆ ఉద్యోగాన్ని లేదంటే ఆ సమాధానాన్ని చెబితేనే నేను ఆ చదువుని కొనసాగిస్తాను. ఆఫర్ లెటర్ వచ్చిందంట పలానా కాలేజీలో చేరమని. ఇతడు ఆ ఆఫర్ లెటర్ని యాక్సెప్ట్ చేసి తపాలా సంచులో ఆ బాక్స్లో, ఆ దినాల్లో ఆ పోస్ట్ ఆఫీస్ దాంట్లో బాక్స్లో వేస్తే కొద్ది దినాలకు అది చేరి ఇతనికి ఆహ్వానం వస్తుంది. అనేక సార్లు ప్రార్థన చేశాడు. ఇక ఆఖరికి ఆయన ఉత్తరాన్ని రాసి ఆ కాలేజీకి అప్లై చేస్తూ ఉండగా, ఆ సమయంలో నా కుమారుడా నువ్వు ఆ చదువును చదవడానికి వీల్లేదు, నువ్వు నా పని చేయాలి అని చెప్పాడంట. ఇష్టమైన ఆ చదువును కూడా చదవాలని ఆశ కలిగి ఉన్నా కూడా దేవుడు చెప్పగానే, ప్రభువా నా ఉద్దేశం కాదులే కానీ నువ్వేది చెప్తే అది చేస్తా అని చెప్పి ఆయన చదువును కూడా ఉత్తరాన్ని పక్కన పెట్టేసి పరిచర్లోకి ఆగిపోయాడంట. అప్పుడు దేవుడు చూసి అంటున్నాడంట, జాషువా డానియల్ నువ్వు మామూలుడు కాదయా, నీ విశ్వాసం నీకెంత ఇష్టమైంది కూడా వదిలేసుకోవడానికి భలే ఇష్టపడ్డావే, కనుక నీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను, నువ్వు వెళ్ళి చదువుకో, చదివిన తర్వాత ఉత్తీర్ణత సాధిస్తావు, దాని తర్వాత ఏం చేయాలి నేను చెప్తాను అన్నారంట. ఆ మాట తెలుసుకొని మరలా దేవుణ్ణి స్తుతించి మహింపరిచి చదువుకోమని దేవుడు ఉత్తరం ఇచ్చాడు కనుక అని చెప్పి వెళ్ళి ఆ తపాలా సంచిలో వేసి కొన్ని దినాలకి ఉద్యోగం ఆ చదువులో రాణించబడ్డాడు. తన వివాహ జీవితంలో కూడా వివాహం చేసుకోవాలా వద్దని దేవుని చిత్తం కొరకు కనిపెట్టాడు. ఎప్పుడైతే ఆయన మాట డిక్లేర్ చేయబడుతుందో ఆ మాట మీద మరుక్షణం ఆనుకొని తప్పిపోకుండా ఆ వాక్చాతుర్య ప్రకారంగా నడిపించబడ్డాడు. ఈరోజు ఆయన పరిచర్య ఎలా ఉందో తెలుసా? చాప కింద నీరులాగా ప్రపంచ దేశాల్లో విస్తరించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాప కింద నీరులాగా ప్రపంచ పటం అంతా కూడా నింపబడిపోయింది ఈ పరిచర్య. యెహోషువ కూడా చేసింది ఇదే. నీవు ఏది చెబితే అది చేస్తాను ప్రభువా అని అనగానే యెహోషువతో దేవుడు అన్నమాట, చతికిలబడింది చాలు, నువ్వు చేయాల్సిన కార్యం చాలా ఉంది. నీ జనులను, నా జనులను ఇశ్రాయేలు దేశానికి నడిపించాలనగా మరుక్షణం ఆలస్యం చేయకుండా అతడు లేచి నిలబడి ధైర్యపరచబడ్డాడు. అంటున్నాడు కదా, ఏమంటున్నాడో ముగిస్తున్నాను చూడండి 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ
ఈ యొర్దాను దాటి నేను ఇశ్రాయేలుకి చూసిన దేశమునకు వెళ్ళుడి. నేను మోషేకి ఎట్లా తోడై ఉన్నానో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమందు మీకు ఇస్తాను. ఆయనకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉంటాను. ఇంకా కింద వచనాలకు వస్తే, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఏం చేస్తానో తెలుసా? చివరి వరకు నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం చేశాడు అనంటే, భుజం తడుతున్నాడు అనంటే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి ఆ బిడల పక్షాన అని అర్థం. దేవుడు వాగ్దానం చేశాడంటే, ప్రవచనాన్ని ఇచ్చాడు అంటే, దేవుడు వారి పక్షాన నెరవేర్చాలని అత్యాశక్తి కలిగి ఉన్నాడని అర్థం. అయితే కింద వచనాల్లో 1 నుంచి 8 వచనాల వరకు కూడా చెప్పాలంటే 7 వచనాల వరకు దేవుడు భుజం తడుతున్నట్టుగా కనపడుతుంది. కూర్చున్న వాడిని, లే ఇంకా చాలే, ఏడ్చింది చాలే, చతికిలు పడిపోయింది చాలే, మోషే కొరకు ఏడ్చింది చాలే, లే నేను నీకు తోడున్నాగా, నీ ముందున్నా, నీ వెనకున్నా, నీ ప్రక్కనున్నా, నిన్ను ఆవరించి ఉన్నా, నీవు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలాన్ని నేను నీకు ఇచ్చేస్తా. 7 వచనాల వరకు కూడా భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాడు దేవుడు. 8వ వచనం 9వ వచనానికి వచ్చేసరికి అంటున్నాడు కదా, అయితే అనే పదం మనకు కనపడుతుంది. దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చిన తర్వాత దాని క్రింద కూడా ఒక పదాన్ని పలుకుతాడు. ఏంటంటే అయితే. అయితే అనే పదానికి జాగ్రత్త అని అర్థం. ఇక్కడ జాగ్రత్త వహించాలి. నీ పట్ల ఈ ఉద్దేశాలన్నీ నేను నెరవేర్చాలంటే ఏం చేయాలో తెలుసా? చదవండి ఆ మాట. 9వ వచనం చదవండి. నేను నీకు ఆజ్ఞాపించాను కదా ఇవన్నీ చేస్తానని. ఇక బాధపడకుండా ధైర్యంగా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దిగులు పడొద్దు, జడియొద్దు. నీవు నడిచే ప్రతి మార్గంలో నేను నీకు తోడై ఉంటాను. తర్వాత అయితే అనే పదం ఉంటుంది చూడండి. అయితే అనే పదం దగ్గర ఏమన్నాను? జాగ్రత్త వహించండి అని అర్థం. ధైర్యంగా ఉండి నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ఆ ధర్మశాస్త్రం అంతటా కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు నివసించాలి, జీవించాలి, నడవాలి. నీవు నడిచే ప్రతి మార్గం కూడా చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 1 వచనం నుంచి 7 వచనాల వరకు కూడా భుజం తడుతున్నట్టుగా, లేవనెత్తుతున్నట్లుగా, ఆదరిస్తున్నట్లుగా, కన్నీరు తుడుస్తున్నట్లుగా, ప్రోత్సహిస్తున్నట్లుగా కనబడుతుంది. తర్వాత కూడా నీ పక్షాన గొప్ప కార్యం చేస్తున్నట్లుగా కనబడుతుంది. అయితే అనే పదం 7వ వచనం నుంచి మొదలవుతుంది. అయితే అనగా అర్థం ఏంటంటే ఇక్కడ జాగ్రత్త వహించాలి. ఎందుకు అనంటే నీ పట్ల ఈ ప్రణాళికలన్నీ నెరవేర్చాలి అంటే కూడా నువ్వేం చేయాలో తెలుసా? నేను ఈ మోషేకి అనుగ్రహించిన ఈ ధర్మశాస్త్రం అంతటిని నీవు నెరవేర్చేవాడిగా ఉండాలి. ధర్మశాస్త్రం అనగా దేవుని నియమ నిబంధనల ప్రకారం నువ్వు నడుచుకోవాలి. దేవుని నియమ నిబంధనల ప్రకారం నువ్వు నడుచుకుంటే నిన్ను బట్టి ఈ లక్షలాది మంది జనులు నిన్ను వెంబడిస్తారు. ఆయన నిబంధనల ప్రకారం నువ్వు నడుచుకోకపోతే నిన్ను ప్రోత్సహించి బుధం తట్టినా కూడా ఉపయోగం లేదు. నిన్ను పేరు పెట్టి పిలిచి నేను నా సేవకు నిన్ను ఏర్పరచుకుంటున్నానని చెప్పినా కూడా ఆయన నిబంధనలు దాటిపోతే ప్రయోజనం లేదు. ఇక్కడ మోషేని దేవుడు ఎన్నుకొని వాగ్దాన దేశం దాకా ఇశ్రాయేలు జనులందరినీ పంపించాలని ప్రణాళిక వేసుకున్నాడు. కానీ మోషే అవిధేయతను బట్టి ఆయన ఆజ్ఞను మీరాడు కాబట్టి మోషే బ్రతుకు మధ్యలోనే ఆగిపోయింది. ఇదిగో యెహోషువ, నేను మోషేలాగా నిన్ను చూడాలనుకోవట్లే, వాగ్దాన దేశం వరకు నిన్ను వెళ్ళేలాగా చేయాలనుకుంటున్నాను. దేనికి స్తోత్రం కలుగును గాక. అందుకని నువ్వేం చేయాలో తెలుసా? నీ అవిధేయత ఎక్కడా కూడా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నువ్వు చేయొద్దు. దేవుని ఆజ్ఞలకు నీవు ఎప్పుడూ కూడా లోబడేవాడిగానే ఉండాలి. ఇంతేకాదు ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవాడిగా ఉండాలి. వాక్యాన్ని చదివేవాడిగా ఉండాలి. ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవకపోతే, వాక్యాన్ని ధ్యానించకపోతే నీ జనులకు దేవుని కార్యాలను ఎలా బయలుపరుస్తావు? కనుక నీవేం చేయాలో తెలుసా? ఈ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవాలి. అంతేకాదు ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు జీవించాలి, ధ్యానించాలి.
ధ్యానించిన తర్వాత నేను ఈ వాక్యం అనే ఖడ్గాన్ని నీ చేతికి ఇస్తాను కదా, ఈ జనులందరినీ నడిపించడానికి ఏం చేయాలో తెలుసా? నీవు ఈ వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకొని నడవాలి. ప్రిన్సిపల్స్ చెప్తున్నాడు, కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇప్పుడు బాలింతలకి మనం ఏం చెబుతాం? కొన్ని జాగ్రత్తలు చెప్తాం. అమ్మా, నీ ఆరోగ్యం సరిగా ఉండాలి అని అంటే తలకు కండవా కట్టుకోవాలి, చెవుల్లో దూది పెట్టుకోవాలి. అలాగే వస్తువుల్లో చూస్తే కనుక మనం ఏదైనా మిక్సీ కొన్నాం అనుకోండి, ఆ మిక్సీని ఎలా వాడాలో ఆ బాక్స్లో ఒక మాన్యువల్ ఇస్తాడు, కొన్ని ప్రిన్సిపల్స్ ఇస్తాడు, మీరు ఇలాగే వాడాలి అని. అలా వాడితేనే ఆ వస్తువుతో ప్రయోజనం, అలా వాడితేనే ఆ వస్తువు మనకి ప్రయోజనంగా ఉంటుంది. దేవుడు కూడా మనల్ని నియమించాడు, కొన్ని ప్రిన్సిపల్స్ని దేవుడు మనకు తెలియజేశాడు. అప్పుడే ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగా మనం నడిపించబడినప్పుడు మాత్రమే ఆయన ప్రవచనాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఏమంటున్నాడు? ఈ వాక్యాన్ని చేతపట్టుకొని నడవాలి. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ ఫెల్ డౌన్. దేవుని వాక్యం లేకపోతే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. కుడికైనా ఎడమకైనా పడిపోకుండా ఉండాలి అని అంటే ఈ వాక్యం అనే ఖడ్గాన్ని చేతపట్టుకోవాలి. మీరు చూడండి, వాటర్ ఫాల్స్లో అతిపెద్ద వాటర్ ఫాల్స్ నయాగర్ వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ మీద ఒక వ్యక్తి అంట ఏం చేశాడు? ఈ చివరి నుంచి ఆ చివరికి తాడు కట్టుకొని నడవడం మొదలు పెట్టాడంట. అది మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. నయాగర్ వాటర్ ఫాల్స్ మీద నడిపించబడుతున్న ఈ వ్యక్తి ఎలా నడుస్తున్నాడో తెలుసా? ఒక తాడును కట్టి తాడు మీద నడుస్తున్నాడంట. అందరూ కూడా అతను చూసి చప్పట్లు కొడుతూ అతన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అయితే అతడు నడిపించబడుతున్నప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా ఈ తాడు మీద ప్రయాణం చేయాలి అని అంటే అతడు వట్టిగా నిలబడితే సరిపోదు. అతని చేతిలో ఏముండాలి? ఒక కర్ర, బ్యాలెన్స్ చేసే ఒక కర్ర ఉండాలి. అతని చేతిలో ఆ యొక్క కర్ర కానీ లేకపోతే ఆ యొక్క ఆయుధం కానీ ఉన్నప్పుడు కుడివైపు ఒరుగుతున్నప్పుడు దాన్ని ఎడం వైపుతో కర్రను ఉంచుతాడు. అప్పుడు ఇటు బ్యాలెన్స్ అవుతుంది. ఎడం వైపుకు ఒరుగుతున్నప్పుడు కుడివైపు ఆ కర్రను ఇటు తిప్పుతాడు, ఇటు బ్యాలెన్స్ అవుతుంది. అలాగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యెహోషువ ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉందంటే ఈ తాడు మీద ప్రయాణం వంటిది. ఇతడు నడిపించబడితేనే ఇతడి వెనకాల లక్షలాది మంది జనులు నడిపించబడతారు. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఈ ప్రయాణం కొనసాగించాలంటే నీ చేతిలో ఒక బలమైన ఆయుధం ఉండాలి, అదే ధర్మశాస్త్రము. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు అంటున్నాడు తెలుసా, మన కుటుంబ ప్రయాణం, మన ఆధ్యాత్మిక ప్రయాణం, మన బలమైనటువంటి శక్తి కలిగిన, అభిషేకం కలిగిన ఆయన కొరకు చేసే ప్రయాణం ఏదైతే ఉందో అది ఎత్తైనటువంటిది, అలాగే బహు కష్టతరమైనది. ఏ క్షణానైనా కూడా అపవాది క్రిందకు లాగేయచ్చు, ఏ క్షణానైనా అపనమ్మకం కిందకు లాగేయచ్చు. ఆ నయాగర్ వాటర్ ఫాల్స్ మీద అనేక మంది ప్రయత్నించారు, అనేక మంది జనులు చూసేవాళ్ళు చూస్తున్నారు. మేము కూడా నడవగలం అని చెప్పి ఈ వ్యక్తి నడుస్తుంటే అనేక మంది వ్యక్తులు నడుచుకుంటూ వచ్చారు. కొద్ది క్షణాల్లో 2 అడుగులే కానీ కింద పడిపోయి వాటర్ ఫాల్స్ కొట్టుకుపోతారు. ఎందుకు? వారి చేతిలో ఏం లేదంట, ఈ బ్యాలెన్స్ చేసే ఈ కర్ర లేదు. ఈ బ్యాలెన్స్ చేసే ఈ కర్ర అనగా మనలను ఆధ్యాత్మిక ప్రయాణంలో నడిపించబడుతున్నప్పుడు మనల్ని బ్యాలెన్స్ చేసే ఒక ఆయుధం, అదే దేవుని వాక్యం. నడిపించబడుతూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తా ఉంటే కర్ర లేకపోయినా, ఆయుధం లేకపోయినా మేము నడిపించబడగలం అని కాన్ఫిడెన్స్తో వెళ్తే ఏమైపోతుంది తెలుసా? కింద వాటర్ ఫాల్స్లో ఎత్తైన ఆ స్థితిలో నుంచి కింద పడిపోయి వాటర్ ఫాల్స్లో కొట్టుకుపోబడతాం. దానికి సూచన ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టి పాపం అనే ఊబిలో, పాపం ఆకర్షించినప్పుడు, లోకం ఆకర్షించినప్పుడు, గర్వం ఆశించినప్పుడు, రకరకాల ఆకర్షణలు ఆకర్షించినప్పుడు ఈ ప్రయాణం ఆగిపోయి కిందకు చూడడమో, కుడికో కానీ ఎడకముకు కానీ తొలగిపోవడం, తొదకు కింద పడిపోవడం అనగా నరకప్రాయులైపోవడం. ఈరోజు దేవుని కొరకు నిలబడి ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ కుడికి ఎడమకి లాగేస్తోంది అపవాది. కింద వచ్చిన వాళ్ళు చదవండి. యెహోషువ అంటాడు కదా, నీవు కుడికైనను ఈ నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు అంటే
ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు బోధింపక తప్పిపోకూడదు. చూడండి, కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు పడిపోకూడదు. ఈరోజు అనేక మంది సేవకుల్లో కూడా ప్రయాణం మొదలు పెట్టారు, కానీ కుడికి ఎడమకి తొలగిపోతున్నారు అనేక మంది ఉన్నారు. ఈరోజు విశ్వాసులు కూడా ప్రయాణం మొదలు పెట్టారు, బాప్తిసం పొందారు, ఈ తాడు మీద ప్రయాణం మొదలు పెట్టారు, కానీ కుడికో ఎడమకో పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారంటే ఈరోజు ప్రపంచంలో అనేక మంది కూడా ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టి పడిపోతున్నారు, కుడికి కానీ ఎడమకు కానీ. అంటే అర్థం ఏంటో తెలుసా? వారి చేతిలో బ్యాలెన్స్ చేసే దేవుని వాక్యము వారిలో లేదు. కాబట్టి నీవు ఎప్పుడైతే ఒకవైపు కురింగిపోతున్నావో, పడిపోతున్నావో, కుడికి పడిపోతుంటే దేవుడు ఎడమకు దాన్ని, ఆ ఆయుధాన్ని ఎడమకు లాగుతూ నిన్ను లేపుతున్నాడు. కుడికి పడిపోతాడు, ఎడమో లాగుతూ, ఎడమకు పడిపోతే కుడికి బ్యాలెన్స్ చేస్తూ ఒక బ్యాలెన్స్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఆ ప్రయాణానికి. అప్పుడు ఆ ప్రయాణం ఒక్కొక్క అడుగు ముందుకు సాగుతాం. ఈ వాక్యమే మనల్ని సరిచేస్తుందండి. ఈ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. యెహోషువ నీ మీద ఎంత ప్రణాళిక కలిగి ఉన్నా, కానీ నువ్వేం చేయాలో తెలుసా? ఈ ధర్మశాస్త్రము నువ్వు నీ చేత పట్టుకొని నడవాలి, నడిపించబడాలి. ఇలాగే ఒక మీటింగ్లో నేను వెళ్ళాను. నేను నా పర్సనల్ పనుల మీద బయటికి వెళ్ళినప్పటికీ కూడా నా బ్యాగ్లో కానీ నా బండిలో కానీ దేవుని వాక్యం అనగా బైబిల్ ఉంటుంది. ఈ బైబిల్ దేవుడిచ్చిన ఆయుధం ఒక సేవకునికి, ఒక విశ్వాసికి. ఒకనొక సందర్భంలో ఈ చిన్న ప్రార్థనేనండి, పర్లేదు బైబిల్ లేకపోయిందిలే, చిన్న ప్రార్థన చేసేయాలండి అని అన్నారు. కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు మామూలు ప్రార్థనే కదా, చిన్న ప్రార్థన చేయండి పర్లేదు, బండిలో ఉంది, మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి బైబిల్ మళ్ళీ ఎందుకులే అంటే, లేదు ఆయుధం లేకుండా యుద్ధం చేయలేం. ప్రార్థన చేయాలంటే వారిలో ఉన్న దుష్ట దురాత్మ క్రియలు విడిపించబడాలి అని అంటే మన చేతిలో వాక్యం ఉండాలి, మన హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఉన్నప్పుడే దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ మీద పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నీ యందు నిలిచి ఉండాలంటే ఈ ధర్మశాస్త్రం అనగా ఆయన వాక్కును చేత పట్టుకొని నడిపించబడతాయి. నీవు నడిపించబడినట్లయితే ఈ ప్రయాణం ముందుకు కొనసాగుతుంది. లేని ఎడల ఏమవుతుందో తెలుసా? మోషే అర్ధాంతరంగా తన జీవితం ఆగిపోయినట్లుగా నీ జీవితం కూడా అర్ధాంతరంగా ఆగిపోతే మరొక యెహోషువని లేపాల్సి వచ్చింది. కానీ యెహోషువ అవకాశం ఇవ్వాల. దేనికి స్తోత్రం కలిగిన యెహోషువ మోషేకి బదులుగా యెహోషువకి బదులుగా మరొకరికి అవకాశం యెహోషువ ఇవ్వలేదు. ఈరోజు ప్రభు మనతో అంటున్నాడు కదా, నీ కుటుంబాన్ని బలపరచడానికి, నీ కుటుంబాన్ని నడిపించడానికి, నీ బిడ్డలను నడిపించడానికి, నీ ఆధ్యాత్మిక స్థితిలో ఈ తాడు అనే ప్రయాణం నువ్వు కొనసాగించడానికి వేరొకరికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకో తెలుసా? దేవుని ప్రణాళిక నీ మీదే ఉంది కాబట్టి. దేవుని ప్రణాళిక నీ మీదే ఉంది కాబట్టి ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే ఈ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని బ్యాలెన్స్గా నడుచుకుంటా గమ్యస్థానానికి చేరాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈ వాటర్ ఫాల్స్ దేనికి సూచన తెలుసా? లోకానికి సూచన. ఈ ఎత్తైన స్థితిలో దేవుడిని నిలబెట్టినప్పుడు క్రైస్తవుడిగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వాని ప్రయాణం ఏంటో తెలుసా? లోకమునకు ఎత్తుగా, లోకమునకు వేరుగా వారి ప్రయాణం ఉంటుంది. ఒక సేవకుడే కాదు, విశ్వాసి, ఒక పురుషుడే కాదు, ఒక స్త్రీ, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వాని విశ్వాస ప్రయాణం ఎత్తైనదిగాను బహు కష్టముగాను ఉంటుంది. చెప్పాలంటే ఈ లోకంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి సాంప్రదాయం కూడా చాలా సులువైనది. ప్రతి సాంప్రదాయం కూడా చాలా సులువుగా చేయొచ్చు ప్రయాణం. కానీ యేసుక్రీస్తును ధరించుకున్న వాని ప్రయాణం ఈ లోకంలో బహు కష్టం. ఆ ప్రయాణం బహు సవాలుతో ఉంటుంది, ఛాలెంజింగ్స్తో ఉంటుంది. కానీ ప్రతి ఛాలెంజ్ని కూడా నీవు జయించాలంటే అత్యంత సులువైన మార్గాన్ని దేవుడు చూపించేది ఏంటో తెలుసా? ధర్మశాస్త్రము, వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేత పట్టుకుందాము గాక. ఈ ధర్మశాస్త్రము, ఈ ఖడ్గమే మనల్ని ఆదరికి చేరుస్తుంది. ఆదరి అనగా మన బ్రతుకు ప్రయాణం ఆయన యొద్దకు నడిపించబడుతుంది.
మన ఆత్మ, మన ప్రాణాత్మ దేహములు ఆయన కొరకు, ఆయన సన్నిధికి అప్పగించబడతాయి. పరలోక రాజ్యములు అడుగు పెట్టబడతాం. ఈ లోక ప్రతికూల పరిస్థితులన్నిటికీ కూడా దేవుడు అనుకూలపరిచి విజయాన్ని అనుగ్రహించడమే కాదు కానీ, నీ కుటుంబాన్ని కట్టడమే కాదు కానీ, నిన్ను నీ కుటుంబాన్ని వాగ్దాన దేశం అనబడిన, వాగ్దాన స్థలం అనబడిన పరలోకానికి దేవుడు మనల్ని చేరుస్తాడు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం పరలోకానికి నడిపించబడును గాక. నిన్ను బట్టి నీ బిడ్డలో పరలోకానికి నడిపించబడుదురు గాక. నిన్ను బట్టి నీ బిడ్డలు ఆధ్యాత్మికతలో వారి ప్రయాణంలో కూడా దేవుడు తోడై ఉండును గాక. ఈరోజు యెహోషువని బట్టి దేవుడు తోడై ఉన్నాడు. యెహోషువని బట్టి అనేక జనులను కానాను దేశానికి నడిపించాడు. యెహోషువ ఒక్కసారి ప్రోత్సహిస్తే నిలబడ్డాడు. ఈరోజు దేవుడు మోషేని ప్రోత్సహించినట్లుగా కాదు కానీ, ఈరోజు దేవుడు యెహోషువని ప్రోత్సహించినట్లుగా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. నీ కుటుంబంలో నీవు ఒక యెహోషువగా మారుదువుగాక. నీ జీవితంలో ఎవరో కాదు, నువ్వే ఒక యెహోషువగా మారుదువుగాక. నీవే ఆ అభిషేకముతో నింపబడుదువుగాక. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.